హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను టేస్టీ అండ్ సాఫ్టీ రవ్వ కేసరి చేసి చూపిస్తున్నానండి. అంటే ఆహ్, రవ్వతో హల్వా చేసి చూపిస్తున్నాను. ఈజీ అండి, చేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టుకున్నానండి. పెట్టుకొని గీ యాడ్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ వేయించడానికి ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకున్నానండి. ఈ వేడైంది. ఇందులో 2 టేబుల్ స్పూన్ కాజు యాడ్ చేసుకున్నాను, జీడిపప్పులు. ఫ్లేమ్ ఇక్కడ సిమ్లో పెట్టేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు ఫ్రై చేసుకోవాలనుకున్నా ఒక్కసారి గీ వేడయ్యాక ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. కొంచెం చూసుకుంటూ ఉండాలండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం కూడా వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాను. మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లో తీసుకుంటున్నాను. వేయించుకునే డ్రై ఫ్రూట్స్ని ఇందులోనే ఇంకొద్దిగా గీ యాడ్ చేసుకుంటున్నాను. ఒక బౌల్ రవ్వ వేసుకున్నాను. ఫ్లేమ్ చూసుకుంటూ ఉండాలి. ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి, అంటే వేయించుకోవాలి బాగా. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. రవ్వ కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వేరే ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇప్పుడు బౌల్ తీసేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకున్నాను. అందులో నేను ఏ కప్తోనైతే రవ్వ తీసుకున్నానో ఆ కప్పుతో 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఒక కప్పు రవ్వకి, ఒక బౌల్ రవ్వకి 3 బౌల్స్ వాటర్ యాడ్ సరిపోతుంది. ఇక్కడ నేను షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను 3 కప్స్ వాటర్ తీసుకున్నాను కదా, ఒక 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను.
1 కప్ మీద ఇంకొక పావు కప్ వేస్తే సరిపోతుందండి, కరెక్ట్ స్వీట్ సరిపోతుంది. కానీ నేను ఇక్కడ కొద్దిగా మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకుంటాను అండి, అందు గురించి నేను ఇక్కడ 1 కప్పే తీసుకున్నాను షుగర్ని. మరి స్వీట్ ఎక్కువైపోతుందని 1 కప్పే తీసుకున్నాను. కొందరు స్వీట్ ఎక్కువ తింటారు, కొందరు స్వీట్ తక్కువ తింటారు కదండి. అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి, చూసుకోవాలి షుగర్. ఇక్కడ నేను కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను, ఆరెంజ్ కలర్. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు, అంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది సాఫ్రాన్ది. ఇక్కడ నీళ్ళు మసులుతున్నాయి కదా, కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మరుగుతుంది కదా షుగర్ సిరప్. నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రవ్వలో యాడ్ చేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, రవ్వ వేగుతుంది కదా, వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ షుగర్ సిరప్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. కలుపుతూ ఉండాలి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడే కొద్దిగా గార్నిషింగ్ గురించి పెట్టుకున్నాను. కలుపుతూనే ఉండాలి. ఒక 5 to 10 మినిట్స్ అవుతుందండి, అయిపోతుంది. ఇక్కడ నేను కొద్దిగా, అంటే ఒక టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ తీసుకున్నాను. మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుందండి రవ కేసరిలో వేస్తే. కొద్దిగా కొత్తగా ఉంటుంది కదా. చూడండి, ఇక్కడ రెడీ అయిపోయింది. టెన్ to 15 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. చూడండి, బౌల్ని వదిలేస్తుంది, అతుకోవట్లేదు. రెడీ అయిపోయింది. కొద్దిగా పైనుంచి గీ యాడ్ చేస్తున్నాను. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెడితే బాగుంటుందండి, ఇష్టంగా తింటారు. అదేవిధంగా మనం పూజలు చేసుకుంటాం కదండి, అప్పుడు కూడా పెట్టొచ్చు దేవుడికి ప్రసాదంగా. ఈజీగా చేసుకోవచ్చండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టేసుకున్నాను. చూడండి, రెడీ అయిపోయింది రవ్వ కేసరి. బౌల్ కత్తుకోవట్లేదు కదండి, రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మూత పెట్టేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో రవ్వ కేసరి. మీరు ఒకసారి ట్రై చేయండి.